చదువుల తల్లి భారతీయ సంఘ సంస్కర్త తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలను టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో మరిపెడ మండలంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలోని అందరు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి నందిగామ జనార్దనాచారి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఆనాటి శ్రమ ఫలితంగానే ఈనాడు మహిళా లోకం అన్ని రంగాలలో ముందున్నారని, నేటి మహిళా లోకం సావిత్రిబాయి గారికి ఎంతగానో రుణపడి ఉందని, ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన చైతన్యమూర్తి సావిత్రిబాయి పూలే అని, వారు శూద్రుల, అస్పృశ్యుల, మహిళల హక్కుల కోసం పోరాటం చేశారని, స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలి తరం మహిళా ఉద్యమకారిణి అని, భర్త మహాత్మా జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడిచి బాలికల కోసం తొలి పాఠశాలను పూణేలో ప్రారంభించి బాలిక విద్యను ఎంతగానో ప్రోత్సహించారని అన్నారు. అనుకున్నామో ఆ సగభాగం వెనకబడిపోయేది. ఈనాడు భారత జాతి అభ్యున్నతి పదం లోపల ఉంది అంటే దానికి మొట్టమొదటిసారిగా కారణం సావిత్రిబాయి పూలే గారు. అలానే ఆమెను ఎన్ని విధాలుగా హింసించినప్పటికీ, ఎన్ని విధాలుగా అవమానించినప్పటికీ, అవమానాన్ని ఎదుర్కొని సైతం ఆ అవమానాన్ని తన విజయానికి మెట్లుగా చేసుకొని ఎదిగినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. అలానే తన భర్త జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు, ఈ ఇద్దరే సమాజం లోపల మార్పుకి మొట్టమొదటి ఆద్యులు. కాబట్టి ట్రైల్ బ్లేజర్స్ అంటే ఎవరైతే ఫౌండర్ సమాజం లోపల ఈ మార్పుకు ఆద్యులైతారో వాళ్ళని ట్రైల్ బ్లేజర్స్ అంటారు. అలాంటి ట్రైల్ బ్లేజర్ మన సావిత్రిబాయి పూలే గారు. అయితే మనం అందరం కూడా గాంధీ గారు మహాత్మా గాంధీ గారు అని అనుకుంటున్నాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే మహాత్మా గాంధీ గారికి అది మహాత్మా అనేది బిరుదు అని అనుకుంటున్నాం. కానీ అది ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ ప్రజాస్వామ్యం, ప్రజాబాహుల్యం ఒక మహాత్మునిగా ఈతనే మా మహాత్ముడు అని ఎన్నుకున్నటువంటి, ప్రజలే మహాత్మునిగా గుర్తించినటువంటి ఒక ఏకైక వ్యక్తి అతనే మహాత్మా జ్యోతిరావు పూలే. వారి యొక్క భర్త గారు, వీరిద్దరూ సమాజం లోపల బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయడం జరిగింది. ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే సావిత్రిబాయి పూలే గారి గురించి, జీవిత చరిత్ర గురించి ఒకరోజు చెప్పినప్పటికీ కూడా సరిపోదు. ముఖ్యంగా వారి యొక్క జీవితంలోని ముఖ్య ఘట్టాలని వివరించవలసిందిగా మా మిత్రులు, ఈరోజు విశిష్ట అతిథి, బాంసెప్ రాష్ట్ర బాధ్యులు, సిద్ధరాంపురం పాఠశాల లోపల ఉపాధ్యాయులు వివరిస్తారు. యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ సారు 2 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత లింగానాయక్, మన సోమనాథ్ సార్ వివరంగా వివరిస్తారు.